రవణ కూర్చోన్నారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు ఏదైతే నారా లోకేష్ యువగలం పాదయాత్రలో మా పార్టీ అధికారంలోకి వస్తే యువతకు మేలు చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిందో, అదేవిధంగా సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాల్ని అందిస్తామని చెప్పి ఏటా 5 సంవత్సరాలకు గాను 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి ఏ విధంగా ఈ రోజున పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతను మోసం చేసిందో ఒకసారి చూద్దాం. మొన్న 2025లో డిఎస్సి నియామకాల్లో భాగంగా 16,000 టీచర్ పోస్టులు ఉద్యోగాలకు నియామకాలు డిఎస్సి పోస్టులకు వీళ్ళు పిలిస్తే అందులో డిఎస్సిలో ఏ విధంగా అక్రమాలు జరిగాయి, అదేవిధంగా మెరిట్ లిస్ట్ లో ఏ విధంగా అక్రమాలు జరిగాయి అన్నదానికి ఉదాహరణగా మేము ఈ రోజున ఒక నాటకాన్ని ప్రదర్శించబోతున్నాం. మీ కళ్ళ కన్నుకి కట్టబోయేటట్టుగా మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో ఏ విధంగా అక్రమాలు జరిగాయి. 2% ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటాని వీళ్ళకి అనుకూలంగా జీవోలో 3% మార్చుకోవడం, అదేవిధంగా డిఎస్సి పూర్తయిన తర్వాత వీళ్ళు ఏదైతే జీవోలు ఇచ్చారో ఆ జీవోలన్నింటినీ కూడా రద్దుపరచడం, లక్షలాది రూపాయలు ఒక్కొక్క దగ్గర నుంచి వసూలు చేసి ఏ విధంగా ఈ టీచర్ నియామక పోస్టుల్ని అమ్ముకున్నారో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక వేలంపాట జరుగుతోంది. ఈ వేలంపాటలో మనకి ఇక్కడ భూములను వేలం వేయడం లేదు, బంగారాన్ని వేలం వేయడం లేదు. సంతలో గొర్రెలను ఏ విధంగా అయితే వేలం చేస్తారో అదే విధంగా ఈ టీచర్ పోస్టుల నియామకాలను కూడా ఎవరు ఎంతకు పాడుకుంటే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు ఒకసారి ఈ నాటకాన్ని మీకు ప్రత్యక్షంగా చూద్దాం. రండి రండి, డిఎస్సి టీచర్ ఉద్యోగాల వేలం పాటికి తయారండి. మెయిన్ తప్పలేదు, ఉత్తీర్ణ తప్పలేదు, సర్టిఫికేట్ తప్పలేదు, రాత పరీక్ష తప్పలేదు. క్యాష్ కొట్టండి, ఉద్యోగం పట్టండి. ఇక్కడ క్యాండిడేట్ రెడీగా ఉన్నారు, సర్టిఫికేట్స్ రెడీగా ఉన్నాయి, లెక్కలు రెడీగా ఉంది సార్. సర్టిఫికేట్ వెరిఫై చేయాలి, తర్వాత మెరిట్ లిస్ట్ కూడా వెరిఫై చేస్తాం సార్. నీ పని సర్టిఫికేట్ వెరిఫై చేయడం, నా పని పేమెంట్ చూస్తాం, ఉద్యోగాల అపాయింట్మెంట్ ఇవ్వడం. మొదటి రమ్మని చెప్పండి. చెక్ చేయండి సార్. ఇది ఖమ్మం డిస్టిక్ లో 2013లో అక్కడ కాంపిటీషన్ జరిగినట్టుంది సార్. మన రికార్డుల ప్రకారం జరిగితే అసలు ఎక్కడ ఆ సంవత్సరంలో కాంపిటీషన్ అనేది జరగలేదు. కాబట్టి ఇది ఫేక్ సర్టిఫికేట్ గా నేను భావిస్తున్నాను సార్. ఏమైందంట? ఆల్రెడీ లెక్క 25 లక్షలు అందింది సార్. నీకు ఆ సర్టిఫికేట్ మీద స్టాంప్ చేసి తమ్ముడు, నీకు ఉద్యోగం ఏ విధంగా వచ్చిందో తెలుసు కదా. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి జీవితాంతం నువ్వు పనిచేయాలి. రెండో క్యాండిడేట్ అండి. చేయండి. 28-29 నవంబర్ 2014లో కాంపిటీషన్ జరిగింది సార్. కానీ సర్టిఫికెట్ మటుకు 11-13 నవంబర్ 2014లో, అంటే ఆట పోటీలు జరగకముందే, కాంపిటీషన్ జరగకముందే సర్టిఫికెట్ పుట్టింది సార్. ఇది కూడా ఫేక్ సర్టిఫికెట్ నా అభిప్రాయం సార్. సార్ ఇది ఆల్రెడీ లెక్క ముందే అందింది. అడ్వాన్స్ పేమెంట్ ఎప్పుడో డిఎస్సి నోటిఫికేషన్ రాకముందే ఇచ్చేసారు సార్. మనం ఆలోచించకుండా జాబ్ లేదు సార్. సర్టిఫికేట్ తో నీకు చెప్పానయ్యా, ఆ రెండో ఆలోచన లేకుండా సర్టిఫికేట్ స్టాంప్ వేసి పడయా.
అన్ని ఫేక్ సర్టిఫికేట్ నా జీవితంలో టీఎస్సీ ఉద్యోగాలు కల్పించాము. నువ్వు లోకేశానికి జీవితాంతం రుణపడి ఉండాలి. మూడో అభ్యర్థులు అమ్మ చెప్పండి. పర్చేజ్ చేయండి. సార్ ఈ సర్టిఫికెట్ చూస్తే అంతా వెరిఫై చేశాం సార్. అక్కడ రిజల్ట్ లిస్ట్ లో అస్సలు ఈ పేరే లేదు కాబట్టి నిర్ణయం మీదే సార్. పేమెంట్ లిస్ట్ లో ఉందా? సార్ అతను పేమెంట్ లిస్ట్ అవుతలేదు సార్. అందరికన్నా పేమెంట్ ఎక్కువ కట్టిన లిస్ట్ లో ఉంటాడు సార్. ఇచ్చేయండి సార్. మనకు కావాల్సింది మీరు క్షణం ఆలోచించకుండా ఆ సర్టిఫికెట్ మీద స్టాంప్ వేసి పోయా. సర్టిఫికెట్ లోనే సరే సార్ నేను చెప్పినట్టు ఇచ్చేస్తాను. మనల్ని ఎవరయ్యా అడిగేది? తమ్ముడు, నువ్వు మ్యాథ్స్ టీచర్ గా ప్రమోషన్ అయ్యావు. నువ్వు ఈ తెలుగుదేశం పార్టీకి, మా నాయకుడు చంద్రబాబు నాయుడికి, లోకేష్ కి కష్టపడి పనిచేయాలి. ఆ లోకేష్ అన్న మనం అనుకున్న దానికన్నా ఎక్కువ పేమెంట్ వచ్చిందా? సార్ ఇదిగో ఇద్దరికి అందిన మొత్తం సార్ ఇది. చూశారు కదా, మన పిల్లలకి చదువులు చెప్పాల్సినటువంటి ఉద్యోగాల పోస్టులు ఏ విధంగా స్పోర్ట్స్ లో గంగ సర్టిఫికేట్లతో కోట్లాది రూపాయల్ని దండుకుని నారా లోకేష్ యువతను మోసం చేస్తూ వాళ్ళకి ఈ ఉద్యోగ భర్తీ చేశారో చూశాను. మేము 4 ప్రశ్నలు సూటిగా నారా లోకేష్ ని అడగదలుచుకున్నాం. అసలు 2013 ఖమ్మంలో అసలు ఛాంపియన్షిప్ జరగలేదని అధికారులు చెప్తుంటే మీరు ఆ సర్టిఫికేట్ ని ఎలా ఆమోదించారన్నది మా మొదటి అంశం. అదేవిధంగా 2014 నవంబర్ లో ఒక ఛాంపియన్షిప్ జరిగితే దానికి 15 రోజులు మునుపే మరొక ఛాంపియన్షిప్ జరిగినట్టుగా మీకు ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చి వాటిని ఏ విధంగా స్క్రూటినీలో మీరు ఆమోదించారన్నది మా రెండవ ప్రశ్న. అదేవిధంగా 2019లో జరిగినటువంటి ఒక ఛాంపియన్షిప్ లో 81 కేజీలలో పాల్గొన్నటువంటి ఇద్దరికి సిల్వర్ మెడల్ వచ్చినట్టుగా సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళకి మీరు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఒక ఛాంపియన్షిప్ జరిగితే గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ అనేది ఉంటాయి. ఈ జూడోలో ఒకే కేటగిరీలో 81 కేటగిరీలో పాల్గొన్నటువంటి ఇద్దరు వ్యక్తులకి ఏ విధంగా సిల్వర్ మెడల్ ఇచ్చినారు, వాళ్ళకి ఏ విధంగా మీరు ఉద్యోగాలు ఇచ్చారన్నది మా మూడవ ప్రశ్న. అదేవిధంగా కొన్నింటిలో అయితే కొంతమంది అభ్యర్థులకి ఆ జరిగినటువంటి ఛాంపియన్షిప్ ఫైనల్ లిస్ట్ లో వాళ్ళ పేరు లేకపోయినప్పటికీ కూడా సర్టిఫికేట్లలో మాత్రం వాళ్ళ పేరు వచ్చింది. అంటే ఛాంపియన్షిప్ ఫైనల్ లిస్ట్ లో వాళ్ళ పేరు లేకపోయినప్పటికీ వీళ్ళకి ఏ విధంగా ఆ సర్టిఫికేట్లు వచ్చాయన్నది మా 4వ ప్రశ్న. అంటే డిఎస్సిలో ఏ విధంగా ఎంత అక్రమాలు జరిగినాయి అన్నదానికి ఇవన్నీ కూడా మేము ఉదాహరణలతో సహా నారా లోకేష్ ని ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలపైన వెంటనే సిబిఐ విచారణ జరపాలని, అదేవిధంగా ఈ అవకతవకల బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మెరిట్ లిస్టా? ఇది మెరిట్ లిస్టా? కాదు ప్రైజ్ లిస్ట్. ఇది మెరిట్ లిస్టా? కాదు ప్రైజ్ లిస్ట్. మెరిట్ లిస్టా? కాదు ప్రైజ్ లిస్ట్. డిఎస్సి పైన ఏం జరగాలి? విచారణ జరగాలి. సిబిఐ విచారణ జరగాలి. డిఎస్సి పైన ఏం జరగాలి? డిఎస్సి పైన ఏం జరగాలి? నారా లోకేష్ ఏం చేయాలి? నారా లోకేష్ ఏం చేయాలి? నారా లోకేష్ ఏం చేయాలి? సేవ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, సేవ్ అవర్ చిల్డ్రన్. జై జగన్.